హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు, డాట్స్ ఊడిపోతున్నాయి అనుకున్నట్లయితే. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. చాలామందికి ఓపెన్ సైడ్ కానీ సైడ్ జాయింట్స్ కానీ ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీరు 4th డాట్ యూస్ చేసుకోండి, బాగా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టిని పైన వేసుకొని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ముందు మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. కింద మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది వీడియోస్ ప్రతిదీ కూడా మీకు. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తుందంటే మీరు ఒకసారి చూసుకోండి. 2 పార్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మనం ఓపెన్ వేయక ముందు మిడిల్ డాట్లో కొంచెం వెడల్పు వేసుకోవాలి. మీకు బాగా ఎక్కువగా అనిపిస్తే ఇంకా షేప్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్కువైనట్లయితే ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఓపెన్ సైడ్ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎక్కువైనట్లయితే. ఎందుకంటే మెడ దగ్గర కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి మెడ అనేది పెద్దదైపోతుంది కాబట్టి మెడ దగ్గర కట్ చేసుకోకుండా మిడిల్లోనే మనం టైట్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి అనేది మిడిల్లో కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. మనకు ఉక్సులు పట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ వరకు కూడా ఇదే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని కింద వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి, మనకి నీట్గా ఉంటుంది. కింద కూడా తిప్పుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకు ఉక్సులు వేసే దగ్గర ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి సన్నగా. మనం కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి సిజర్స్ కానీ మిషన్స్ కానీ టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి.
మీకు మొన్న అమెజాన్ ఆఫర్స్లో ఉన్న బ్యాంగిల్స్ చెప్పాను కదండి, 5 సెట్స్ వచ్చినాయి 350కి ఆఫర్స్లో. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, నేను వేసుకున్న బ్యాంగిల్స్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి బ్యాంగిల్స్ గురించి. 5 సెట్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు మనకి సెజర్స్ కానీ ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఒకవేళ 1 గ్రామ్ గోల్డ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకవేళ ట్రై చేయండి, షాపింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి చేతి కుట్లు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్తో వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకొని విప్పేసుకోవచ్చు లైన్ అనేది. నేను ఫ్రంట్ పార్ట్కి నెక్ పైపింగ్ వేసాను, అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం పైపింగ్ అనేది వీడియో కూడా పెట్టేశాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి నెక్ పైపింగ్ని. మన నార్మల్ పాదంతోనే మనం నార్మల్ మిషన్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. షోల్డర్స్ 2 బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి షోల్డర్స్ దగ్గర. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు నేను షోల్డర్స్ 2 మిడిల్ అనేది కట్ చేయలేదు, ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్ జాయింట్ చేయడానికి మనకి షోల్డర్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవడానికి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు 2 షోల్డర్స్ కూడా ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు మధ్య మధ్యలో అర్థం కాదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కానీ సైడ్ జాయింట్స్ కానీ ఎక్కువ తక్కువ వస్తే మనం ప్రతి పాయింట్ నేను చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేను హ్యాండ్స్కి మిషన్ లైన్తో స్టిచ్ చేసేస్తున్నాను, మన హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఫస్ట్లో పెట్టామో ఫోల్డింగ్ అనేది అంతే ఫోల్డింగ్ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. అలాగే లోత్ అనేది మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చెక్ చేసుకొని లూజ్ అనేది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కంపల్సరీ షోల్డర్ మిడిల్ అనేది కరెక్ట్గా రావాలి మనకి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి, లేకపోతే మీరు మధ్యలో ఆఫ్ చేసి మిడిల్ నుంచి అయినా పెట్టుకొని పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్స్ రావాలి మనకి కరెక్ట్గా సరిపోయింది కదండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం కటింగ్లోనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోవాలి. మనకి 5 సెట్స్ కూడా బ్యాంగిల్స్ 5 టైప్స్ వచ్చినాయి మనకి డిజైన్స్. 5 టైప్స్లో వేరే వేరే పేర్స్ వచ్చినాయి మనకి.
చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు అంత ఈజీగా ఉంటుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి కామెంట్స్ చెక్ చేయండి. అందరూ ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది బ్లౌజెస్ అనేవి. బ్లౌజెస్ ఒకటే కాకుండా మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కూడా సింపుల్గా నేర్చుకొని ఏ సైజ్ అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్తోనే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉండనట్లయితే మనకి టేప్ కూడా అవసరం లేదు. ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ లేకుండా 100% గ్యారంటీతో మీకు చూపిస్తున్నాను. మీకు పూర్తి వివరంగా మీరు బ్లౌజ్ ఫుల్గా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. కష్టమైతే ఏమి ఉండదు. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనకి కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బీడ్స్ మనకి బ్లౌజెస్ ఒకటే కాకుండా కిడ్స్ వేర్ కానీ మనం దేనికైనా చేసుకోవచ్చు. సారీస్ కానీ దుపట్టాస్ కానీ. మనకి ఆ మిషన్ వచ్చి ప్రైస్ వచ్చి కాస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చూడండి మీకు వీలైనట్లయితే. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేస్తాం కదండి కటింగ్లోనే. ప్రతిదీ కూడా మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు లూజ్ అనేది మార్కింగ్ దగ్గర నుంచి చూపించి నేను మార్కింగ్ చేస్తున్నాను, స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ అనేది. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్క్ చేసుకోవడం మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకి ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకోండి. అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ అనేది. మనకి ఎక్కువ తక్కువ రాకుండా బ్లౌజ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నా కట్ చేసుకోవచ్చు. కింద నడుము భాగం దగ్గర ఈక్వల్గా పట్టుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కుట్లు ఊడిపోకుండా ఉంటాయి మనకి. కరెక్ట్గా చంక భాగం దగ్గర లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి. ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ స్కర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లల కోసం. ఎందుకంటే ఈ టైంలో మనం బయట స్టిచ్ చేసుకునే కంటే మనం ఇంట్లో ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఓల్డ్ సారీస్తో కానీ లేదా మనం కొత్తగా కొనుక్కునే వాటితో అయినా ట్రై చేయండి. ఫ్రాక్స్ కానీ ఈ విధంగా మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. కింద వరకు కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనకి మరీ ఎక్కువ వెడల్పు వేసుకోకండి. ఎందుకంటే మనకి విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. దగ్గరలో వేసుకున్నట్లయితే ఒకవేళ టైట్ అయినా సరే. మనకి కాటన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా లూజ్ ఉంచుకునే విధంగానే మీరు స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్లో పెట్టినట్లయితే మనకి లాగేస్తుంది క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది లూజ్ ఉంచుకునే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మన ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అటు ఇటు కూడా వదులుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నీటిలో పెట్టినా కూడా వాష్ చేసినా కదా మనకి టైట్ అంటే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి టైట్ అయిపోతుంది. ఈ విధంగా చుట్టూరు కూడా సైడ్ ఎక్స్ట్రాలు అనేవి కట్ చేసుకొని క్లాత్ని మనకి నీట్గా ఉంటుంది చూడడానికి. అలాగే సైడ్స్ కూడా మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు. మనం బయట మిషన్ దగ్గర ఇచ్చినట్లయితే మనం అదే విధంగా స్టిచ్ చేస్తారు కాబట్టి మన ఆ స్టైల్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గా మన ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా లూజ్ అనేది చూసుకోండి. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా మనకి ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మార్కింగ్. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకోండి. అలాగే తాళ్ళపట్టితో చూసుకోవాలి. ఇది మనకు ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితో చెక్ చేసుకోవాలి. కింద కూడా ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్గా. మనం మార్క్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. పైనుంచి కింద వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తాయి మీకు, బ్యాక్ పార్ట్లో ఎక్కువ అనిపించినట్లయితే మీకు హ్యాండ్స్ దగ్గర టైట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ ఎక్కువ వచ్చినట్లయితే ఫ్రంట్ షేప్ పట్టి దగ్గర కానీ చంక భాగం దగ్గర కానీ కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. మనకి సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ మీకు డౌట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకొకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసుకోండి. మీరు ఒకవేళ పైపింగ్ వేయకుండా మెడభాగం కుట్టినట్టయితే మనం ఈ విధంగా షోల్డర్ మిడిల్ అనేది కట్ చేయకుండా ఉంచుకోండి లాస్ట్ వరకు కూడా. అప్పుడు మనకి మెడభాగం అనేది సాగకుండా కరెక్ట్గా వస్తుంది. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే బ్లౌజ్ మీద నేను కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టాను. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఫుల్ బ్లౌజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for all watching.